రోహిత్ ఏమైందిరా ఉదయం ఉదయాన్నే లేపేశావు? అది మంచి ముద్దు సీన్ లో ఉంటే ఎప్పుడు చూడు ముద్దు ముచ్చట ఇంకేమన్నదా? అరే మనిషి అన్నాక కళల్లో కాస్త కళా పోషణ కోరికలు ఉండడం కామన్ రా. కోరికలుంటే పర్లేదురా, దాన్ని కామం అంటారు. కామం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. డేటా అయిపోతే హాట్స్పాట్ అంటావు, పార్క్ అంటే ఓయో అంటావు, మూవీకి వెళ్దాంరా అంటే కార్నర్ సీట్ కోసం ఎత్తుక్కుంటావు. ఇప్పుడు చెప్పరా ఎవరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారో, ఎవరు కామన్ తో మాట్లాడుతున్నారో? నీకు దండం పెడతాను రావు. టైం చూసా 10 అవుతుంది. ఇంకో గంట అయితే 11 అయింది. ఇంకో గంట అయితే ఆఫీస్ నుంచి గంటేస్తారు. ఎవర్రో గంటేసేది? బాస్ రా. ఆ మాటకొస్తే ఫస్ట్ గంటేయాల్సిందే ఆయన్ని. ఎందుకు? ఫస్ట్ ఇవ్వాల్సిన శాలరీ 10th ఇస్తాడు, అది గ్యారంటీ లేదు. పెగ్గేసే టైంలో ప్రాజెక్ట్ వర్క్ అంటాడు. కాంప్లిమెంట్స్ ఏమో అమ్మాయిలకి, కంప్లైంట్లు ఏమో మనకే. మీసాలు గెడ్డలతో పుట్టడమే మన పాప. ఎంత బాగా చెప్పావురా. ఇంతకీ ఆఫీస్ పైన ఒపీనియన్ ఏంటి? చాలా సింపుల్ రా. గుడికి వెళ్తే గంట కొట్టాలి, ఆఫీస్ కి గంట లేట్ గా వెళ్ళాలి, ఇచ్చిన వరకు గంటలు గంటలు చేయాలి. ఇదేరా నా సింపుల్ పాలసీ. నీ పాలసీ తీసి ఎల్ఐసి లేట్కో. ఆఫీస్ పదా. జీవితమే లేని ఆఫీస్ కి జీతం కోసం పోతున్నా. వాకింగ్ చాలు రా. ఇంకా అరే అక్కడ ఒక అమ్మాయి రెడ్ కర్చీఫ్ పట్టుకొని ఏదో చేస్తుందిరా. రే ఇండైరెక్ట్ హ్యాండ్ ఇస్తానంటుంది. ఆ పగు ఆఫీస్ పద. బొక్కలో ఆఫీస్ ఎప్పుడైనా పోవచ్చు. అసలు అక్కడ అమ్మాయి ఇబ్బందిలో ఉంది. చెప్పేది రే. ఏంటండి ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వే అందరికి ప్రాబ్లం, నువ్వు హెల్ప్ చేస్తావా? యాక్చువల్లీ పండాగిపోయింది, ఆఫీస్ కి లేట్ అవుతుంది, కొంచెం చూస్తారా? కొంచెం ఏంటండి, మొత్తం చూస్తా. ఏంటది? బైకు. మీ సిస్టర్ కో పక్క ప్రాబ్లం వచ్చుంటే బండి మీద కూర్చొని దిగవాయి. ఎవరికి సిస్టరు? నీకే. నువ్వు సెట్ చేసుకొని నాకు సిస్టర్ని చేస్తారా? చెప్తాను ఇవ్వని. ఏమైందండి, ఏదైనా ప్రాబ్లమా? నేను మెకానికల్ ఇంజనీర్ నండి, మెకానిక్ ని కాదు. కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఆఫీస్ కి చాలా లేట్ అవుతుంది. ఈ రోజు నా ఫస్ట్ డే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆఫీస్ లేట్ అయిపోతుంది. రే నేను వెళ్తాను, వచ్చేయ్. రే 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 ఆగ్రా ఆగ్రా. ఎక్స్క్యూజ్ మీ, బండి రెడీ అయిందా? నువ్వు ఉండమ్మా ఓ పక్కన, వాడేమో వెళ్ళిపోయాడు. తుత్తు అంటావు. అసలు ర్యాపిడోకి డబ్బులు కూడా లేవు. అయ్యో డబ్బులు నేనిస్తానండి. ఎంత? 500? 5000 ఇస్తాను. 5000? ప్రాంకులు లాంటివి ఏం చేయట్లేదుగా. కెమెరా ఎక్కడుంది? అయ్యో నేను నిజంగానే ఇస్తానండి, మీ నంబర్ చెప్పండి పోనీ. ఈ రోజు ఆఫీస్కి వెళ్తే 1000 వస్తుంది, అదే వెళ్తుంటే 4000 ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏం ఆలోచిస్తున్నారు? అదేం లేదండి, మీ బండి గురించే. ఎలా రెడీ చేయాలి ఫాస్ట్ గా అని. మీ రీల్స్ చూస్తుండండి, గ్యాప్ లో రెడీ చేసేస్తానా? కొంచెం త్వరగా చేయండి. చేసేస్తా. దీనమ్మా పెట్రోల్ అయిపోయింది. హలో రే, సారీలు గీరీ లాంటివి ఏమొద్దురా. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసి ఆఫీస్ వెళ్ళిపో, నేను వచ్చేస్తా. బొక్కరా, ఇక్కడ బండి ఆగిపోయింది. అందుకే కదా చెక్ చేస్తున్నాను. నీ అబ్బా ఆగిపోయింది నా బండిరా. ఓ మై గాడ్, నీకు దరిద్రంలో దరిద్రం నడుస్తుందిరా. నేనేం చేయలేను. ఆ దరిద్రం ఎవరో కదరా, నువ్వే. నైట్ పెట్రోల్ కొట్టించమని డబ్బులు ఇచ్చాను, కొట్టించావా? డబ్బులు ఎవరికి? ఊరికే రావు. ఓరు నాయన, పెట్రోల్ అంటే సామెతలు చెప్తావేంట్రా? ఆ ముక్క నువ్వు నన్ను ఇక్కడ వదిలేసినప్పుడే అర్థం అవ్వాలి నీకు. నా దగ్గర కూడా డబ్బులు లేవు కదరా, బండి తోసుకుంటూ వెళ్ళిపో. కష్టే ఫలి. రిపేర్ అయిందా అండి? ఎంతైనా పర్వాలేదు. ఇందాక ఇచ్చిన డబ్బులు కాకుండా ఇంకో 2000 ఎక్స్ట్రా అయింది. 2000 కి ఇంకొక 2000 ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. ఈ అమ్మాయిది బండా బంగారమా, ఎంత అడిగినా ఇస్తా అంటుంది. మీకంత నమ్మకం లేకపోతే నంబర్ చెప్పండి, 9000 పంపించేస్తాను. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మిమ్మల్ని నమ్మలేని మనిషిలా కనిపిస్తున్నానా? నాకు డబ్బులు అవసరమే. అలా అని మీరు ఇచ్చే డబ్బుల్ని కాదనలేను, ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులతోనే అక్కడ పెట్రోల్ కొట్టించాలి. మనీ తర్వాత చూసుకోవచ్చు. స్కూటీ రెడీ అయిపోయిందా? అయ్యి 10 నిమిషాలు అయింది. ఎంత పని చేశారండి? నేనేం చేసా? పెద్దోళ్ళు ఏం చేసినా ఓటికి 10 సార్లు చెక్ చేసుకోమన్నారు, అందుకే ఆగాను. బాయ్. మా ఆఫీస్ వరకు వదిలిపెట్టాలండి. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. జస్ట్ 2 కిలోమీటర్స్ ఇన్ఫినిటమ్ ఆఫీస్. వాట్? మా ఆఫీస్. ఆహా, ఏ ఆఫీస్? ఇన్ఫినిటమ్. ఓ మై గాడ్, మీరు నేను సేమ్ ఆఫీసా? అవునా? కత్తిలా ఉంది కదా. వాట్ అ కోఇన్సిడెన్స్. త్వరగా రండి, కూర్చోండి. దీన్ని ఎలా అయినా సెట్ చేయాలరా రోహిత్. ఇప్పటికే
చాలా లేట్ అయింది, ఏమైనా అంటారంటావా? అంటే ఊరుకుంటావా ఏంటి? మరి ఏం చేస్తావు? వెంటనే కాళ్ళ మీద పడిపోతా కదా. హృదయం ఉన్నవాడే రోహిత్ అని వదిలేస్తారు. వదలకపోతే నేనే హోమ్ సిక్ పెట్టేస్తాను. దరిద్రం పోద్ది. నీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పాటు హెల్తీ టిప్స్ కూడా ఇస్తుంటాను నేను. అవునా? మరి నాకు చెప్పొచ్చు కదా. చెప్పాలంటే కొంచెం ఖర్చు అయింది. ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. నీ పంట పండిందిరా రోహిత్. అబ్బా చెప్పు. హెల్త్ అనగానే నాకు మా పేరెంట్స్ గుర్తొస్తారు. హెల్త్ కి పేరెంట్స్ కి సంబంధం ఏముంది? మా అమ్మకి ఆస్తమా, నాన్నకి థైరాయిడ్, చెల్లికి క్యాన్సర్. మరి ఫ్రెండ్ కి? నాకు అసలు ఫ్రెండ్స్ అంటేనే నచ్చరు. ఫ్రెండ్స్ అందరూ ఎదవలని నా ఉద్దేశం. అయినా నీ వాయిస్ మారిందేంటి? మిమిక్రీ వచ్చా పాప నీకు? నేను కాదు కదా మాట్లాడింది. మరి ఇంకెవరు? అరే నువ్వేంట్రా బట్టలు వేసుకొని స్నానం చేసావు? నేను స్నానం చేసినట్టు కనిపిస్తుంది నీకు? అయినా నువ్వు తప్పు చేసి రోహిత్ అంటావేంటి? అలా అడుగు. వచ్చిందమ్మా వయ్యారి. వేసుకుంటి పాప. ఎవరైనా హెల్ప్ చేసి ఆఫీస్ వరకు వచ్చేస్తారా? ఆగరా. పెట్రోల్ లేదు, పైసలు పంపరా అంటే పిల్ల కనబడగానే కారుతుంది. సొల్లు. రోహిత్, ఇలాంటి వాడికా నువ్వు డబ్బులు ఇచ్చింది? ఎవరు డబ్బులు ఇచ్చాడు? వీడే సరౌ నాకేస్తాడు, ఇంకా నాకేమిస్తాడు? అయినా మా ఆఫీస్ లో నువ్వేం చేస్తున్నావు? హలో, నేను ఇక్కడ ఎంప్లాయీని. అరే రోహిత్, బండి ఆగిపోతే హెల్ప్ చేయాలి కానీ వీళ్ళ ఆఫీస్ తీసుకొచ్చి జాబ్ ఇప్పించకూడదు. ఎవరు ఇప్పించలేదు నాకు జాబ్, నేనే కష్టపడి తెచ్చుకున్నా. అది కూడా నిజం. వీడే రోడ్డు మీద కుక్కలా పడి ఉంటే ఆఫీస్ తీసుకొచ్చి జాబ్ ఇప్పించా. నువ్వు అన్నది కూడా కరెక్టే. ఇదే క్లారిటీ కొంచెం లంచ్ మీద ఉంటే బాగుంటుంది. బాగా ఆకలేస్తుంది నాకు. యాక్చువల్లీ నాకు కూడా చాలా ఆకలిస్తుంది. ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్దామా? ఎందుకు డబ్బులు బొక్క? ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినొద్దాం. తను రిచ్ గా రెస్టారెంట్ కి వెళ్దాం అంటే నువ్వు చీప్ గా ఫాస్ట్ ఫుడ్ అంటావు. అయ్యో, డబ్బుల గురించి ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటా. నాకు డబల్ ఓకే. ఏంట్రా డబుల్ ఓకే? నువ్వు వెళ్ళా డబుల్ ఫ్రైడ్ రైస్ తిను, అది ఫాస్ట్ ఫుడ్ కి వెళ్ళి ఫాస్ట్ గా. మరి మీరు? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళొచ్చి మేము స్లోగా తింటాం. రెస్టారెంట్ కి వెళ్ళి నేను తన్ని సారికి పరిచయం చేసేసి వస్తాను. నువ్వు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తిను ఫాస్ట్ గా రా. ఆఫీస్ అయిపోగానే ఈవినింగ్ బయటికి వెళ్దాం. సారీ రా, నాకు రూపాతో మూవీ ప్లాన్ ఉంది. మూవీయా? రూపాతోనా? అలలారా, నిన్న కదా కలిసావు? చాలా సింపుల్ రా. ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ చూపించా, ఫేస్బుక్ లో ఐడి చూపెట్టా, వాట్సాప్ లో మూవీకి వెళ్దామనింది. నీకే పైసలు పక్క. రే పేమెంట్ అంతా రూపాదిరా, నేను జస్ట్ చిల్ అవుతున్నాను అంతే. రే నేను కూడా చిల్ అవుతాను రా. అంటే పాప నీకు, పాపకన్ నాకు. సారీ రా, ఇలాంటి కకృత్యాలు ఏమైనా ఉంటే సోమనాథ్ దగ్గర పడు, నా దగ్గర కాదు. ఇట్స్ టూ లేట్. సరే రోహిత్, నేను ఈవినింగ్ మొత్తం ప్లాన్ చేసా. మూవీ తర్వాత మనం పబ్కి వెళ్దాం. పబ్బా? అదేంటి రూపా, నన్ను అడగవా? యాక్చువల్లీ నేను రోహిత్ ని అడిగాను, తను బిజీగా ఉన్నావు అన్నాడు. ఇంకేం అడుగుతా చెప్పు. చెప్పాడా? దుర్మార్గుడు. మా వాడికి అసలు అలాంటి నేచరే ఉండదు తెలుసా. ఉదయాన్నే లేవడం, తినడం, పనుకోవడం, మధ్యలో వర్క్ చేసుకోవడం, ఇంతే వాడు రొటీను. అబద్ధాన్ని కూడా నిజంగా ఎంత బాగా చెప్తున్నావురా. నీ క్రియేటివిటీ తగలేయా. సరే రోహిత్, నాకు పనుంది, ఈవినింగ్ కాల్ చేస్తా, నన్ను పిక్ చేసుకో. రూపా, కాల్ అంటే గుర్తొచ్చింది, నా ఫోన్ కూడా సరిగ్గా పని చేయట్లేదు. అయ్యో ఏముంది, ఐఫోన్ తీసుకుందాం. ఐఫోన్? వీడి దగ్గర ఐస్ క్రీమ్ కొనడానికి పైసలు లేవు. ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. అంటే ఎలాగో ఐఫోన్ కొంటున్నాం కదా, ఉదయాన్నే చాగంటి కోటేశ్వరరావు పరవచనాలు వినడానికి ఎయిర్పోర్ట్స్ లాంటివి. అయ్యో అవునా, ఐఫోన్ తో పాటు ఎయిర్పోర్ట్స్ కూడా తీసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్స్ గాడికి ఎయిర్పోర్ట్స్ కూడా. సరే గైస్, ఐల్ సీ యు. నేను ఈవినింగ్ కలుస్తా రోహిత్. బాయ్ బాయ్. కష్టే ఫలి. కష్టం ఒకటి, ఫలితం ఇంకొకటి. అరే నార్మల్ అమ్మాయిలే ఎప్పుడు మాట్లాడతారు అనుకునే కకృతి బ్యాచ్ రమ్మంది, అలాంటిది అడగకుండానే ఇన్ని ఆఫర్లు ఇస్తుంది. నా రూప ఎందుకు వదులుతా? గట్టి ఖర్చీఫ్ వేసా. వదలగరా, గట్టికి పట్టుకో. ఖర్చీఫ్ లో మీ రోహిత్ కి నెలకెంత సంపాదన వస్తుందో తెలుసుకుందామా అని వీడియోలు చేయాలి ఇంకా మనం. అయినా మీలాంటి జల్సీగాలతో నాకు ఇంకా పని లేదురా. ఎందుకంటే నేను రిచ్ బ్యాచ్ తో తిరుగుతున్నాను కదా. షాపింగ్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి, బోల్డ్ అంత పనులు ఉన్నాయిరా నాకు. యూ చీప్ ఫెలో. అరే గుడ్ మార్నింగ్ రా ఉమర్, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా, కనిపించట్లే. నేను ఇంకేదో వీడియో చూస్తున్నావు అనుకున్నానులే. నువ్వేమైనా అనుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. అరే ఇప్పుడు ఏమైందని రా, నైట్ రావడానికి కొంచెం లేట్ అయింది, కాల్ చేయలేకపోయాను. ఏమైంది? రూపాతో పబ్లో ఫుల్ బిజీగా ఉన్నావా, లేకపోతే ఆఫీస్కి వచ్చి వర్క్ డిస్కస్ చేసావా? గైస్ ఏదో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నట్టున్నారు. వచ్చావా తల్లి? నీ గురించి మాట్లాడాలి. నైట్ వాడు ఇంటికి రాలేదు, మార్నింగ్ చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నాకేం చెప్పట్లేదు. ప్రతిదీ వాడికి చెప్పాలా ఏంటి? చెప్పాలి రూపా. నైట్ వాడి ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు.
వాళ్ళ మమ్మీ బ్యాక్ టు బ్యాక్ నాకు కాల్ చేస్తున్నారు. ఏమైనా అయితే సమాధానం చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. అరే ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏమైందని? సీనా? సూపర్ రా, థ్యాంక్స్. నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. ఉమర్ ఎందుకలా రియాక్ట్ అవుతున్నావు? అయినా నువ్వు కూడా ఏంటి రోహిత్? రూపా, నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఉమర్ నువ్వు అనుకుంటున్నట్టు నేను నైట్ మేము మూవీకి గానీ దాని తర్వాత పబ్కి గానీ ఎక్కడికి వెళ్ళలేదు. మరి మీ ఇద్దరు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశారు? ఈరోజు ఏంటి? థర్స్డే. అయ్యో, హ్యాపీ బర్త్డే రా ఉమర్. హ్యాపీ బర్త్డే రా మచ్చా. అంటే మీరు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ప్లాన్ చేసేది నా కోసమా? ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అంటే నైట్ నిద్రపోయావు. ఆఫీస్కి వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అంటే ఇలా సీరియస్ అయ్యావు. నిజంగా నాకు నమ్మాలనిపించట్లేదు. ఈ ఐఫోన్ నాకేనా లేకపోతే నీ ఏమైనా కట్టుకోవాలా? అరే ఈ ప్లాన్ రూపాదిరా, మళ్ళాకి ఈఎంఐలు ఉండవు రూపా దగ్గర. ఉమర్ ఈ రోజు మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. కానీ నాకు ఇంకా శాలరీ పడలేదు. అరే ఇంకా శాలరీలు ఈఎంఐలు ఏంట్రా? పిలిచింది రూపా, అంత రిచ్ అక్కడ. రోహిత్ అదే రూపా, మావాడు కూడా నీ అంత రిచ్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. అప్పుడే కదా నాకు బాగుంటది. పెద్ద స్కెచ్చే. వీటితో పాటు నాకు కూడా డబ్బులు ఇవ్వాలి రూపా. ఈ పొగేంటి? అరే ఉమర్ ఏంట్రా అరుస్తున్నావు? అరే ఎవడో మన కొంపకు నిప్పెట్టాడు. ఎక్కడ సచ్చావురా? రే ఎవడో మనం లేపేయడానికి ప్లాన్ వేసాడు రా. ప్లాన్ కదా, నేనే హారతో పూజ చేస్తున్నా. హారత ఎవర్రా? నువ్వు చేస్తున్న తప్పురా. నీ గర్ల్ ఫ్రెండ్ శోభ నాకు అన్యాయం చేయొద్దురా. హారత అంటే నువ్వు అనుకుంది కదరా. వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసాను, హారతి తీసుకుంటూ త్వరగా. లేటుగా తీసుకుంటే హారతి ఏమైనా వద్దంటదే? అయినా ఎప్పుడు లేని పూజలు పునస్కారాలేంట్రా? ఏదో శుద్ర పూజలు మొఖం వేసుకొని. అంటే నేను కూడా రిచ్ అవ్వాలని కష్టమైన పూజ చేస్తున్నాను, కష్టమైన కొబ్బరికాయలు కొడుతున్నాను. ఇంకొక మాట మాట్లాడావనుకో, అరుంధతి సినిమాలో అనుష్క తల మీద కొబ్బరికాయలు కొడతారు కదా, అలా కొట్టి పడేస్తా 100. నేను రిచ్ అవ్వడం ఇష్టం లేదు కదరా. నానా ఉమర్, రిచ్ అవ్వాలంటే కష్టపడాలి, ఇలా శుద్ర పూజలుగా చేసేది. అయితే రోడ్డు మీదకి వెళ్ళినా రూపాయలంటే అమ్మాయి దొరుకుద్దేమో. నీ మొగ్గానికి ఇప్పటి వరకు రోడ్డు మీద రూపాయి దొరకాలి, అలాంటిది రూపాయి కావాలంట. అలాంటివన్నీ నా అలాంటి లక్కీ పర్సన్స్ కి దొరుకుతారా, నీకు కాదు. రూపా అంటే గుర్తొచ్చింది, బ్యాక్ బ్యాక్ ని కాల్ చేస్తున్నారా? రేయ్ అది ముందు చెప్పరా గాడిదా. నా ఫోన్ ఏది? ఇందాక పూజలో పట్టించుకోలేదు. నువ్వు మాత్రం మా ఫోన్నే పట్టించుకోవు, మేము మాత్రం ఫోన్ కొనుక్కొని వచ్చి నీ చేతిలో పెట్టాలి. చూసిన చాలే కానీ కాల్ చేయి ఫస్ట్. ఇదిరా మొగోడి మాట అంటే. రూపా కాల్ చేసావంటే చెప్పు. హలో రోహిత్, నేను నీకు 1 hour నుంచి కాల్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అయ్యో సారీ రూపా, ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది. నేను షాపింగ్ వెళ్దామని బయటకు వచ్చాను, మళ్ళీ నా స్కూటీ ఆగిపోయింది. అబ్బా ఎక్కడున్నావు చెప్పు, వెంటనే లొకేషన్ కి వచ్చేస్తాను 6 నిమిషంలో. ఓకే రోహిత్, నేను ఇబ్బంది పెడుతున్నా అనుకుంటా కదా నిన్ను. అయ్యో రూపా, నువ్వు కాల్ చేయకపోతే మేము ఇబ్బంది పడతాం, కాల్ చేస్తే కాదు. ఉదయాన్నే లేచి పూజలు కూడా చేశా నీ కోసం, కొబ్బరికాయలు కూడా కొట్టా తెలుసా. ఓ రియలీ గుడ్ రోహిత్, త్వరగా వచ్చే. వెంటనే స్టార్ట్ అవుతున్నా. ఓకే బాయ్. ఓకే. ఏంట్రా మొఖం సీరియస్ గా? మరి సీరియస్ చూడక రూపా అంత రిచ్ కదా, బండి కొనుక్కోవచ్చు కదా. సూపర్ ఐడియా ఇచ్చావురా. బండి తాళాలు తెచ్చి రూపా వెయిట్ చేస్తున్నా అక్కడ ఫస్ట్. కుదరదురా, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. అంత మాట అంటావేంట్రా? అక్కడ రూపా వెయిట్ చేస్తుందిరా, కనీసం అక్కడ వరకు డ్రాప్ చేయి. అవ్వదురా, ఖర్చు అవుద్ది. అంతేలేరా, ఉదయాన్నే చేసిన పూజలో వాడిన కొబ్బరికాయలు, ఆ హారతి, వాటన్నిటికి ఇప్పుడు నేను దక్షిణ చెల్లించాలి నీకు, అంతే కదరా? పూజ చేసేది దక్షిణ గురించి కాదురా, భక్తి కోసం. అలానే బండిని కూడా పెట్రోల్ తో పోల్చు, ఖర్చుతో కాదు. బండి తాళాలి, అమ్మాయి వెయిట్ చేస్తుంది అక్కడ. అది కూడా కరెక్టరా, లేట్కి వెళ్తే పైసలు కూడా రావు. అదిరా, ఇప్పుడు నువ్వు కూడా నా లైన్ లోకి వచ్చావు. ఈ రోజు హాలిడే కదా, రూపా దగ్గరికి వెళ్ళి రూపా బండి బాగా చేసావు అనుకో, డబ్బులు ఇస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఉమర్ అయ్యా సారీ రూపా, లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. అయ్యో ఇట్స్ ఓకే రోహిత్, కొంచెం బండి ఏమైందో చూడవా? చూస్తా. అది కాదు రూపా, నీ బండి ఎప్పుడు ఇక్కడ ఆగిపోద్దా? నెక్స్ట్ టైం రూట్ మార్చు. ఫస్ట్ నిన్ను మార్చాలి. ఎందుకు? ఓ పక్క నేను ఇంత కష్టపడుతుంటే బండి మీద కూర్చొని కులుక్కుతున్నావు, దిగరా. అంటే నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా, నీ అంత మెకానిక్ వర్క్ మారాలే. ఫస్ట్ చూస్తే అర్థమైతే రిపేర్ చేయొచ్చో లేదో తెలుస్తుంది.
ఎందుకు రోహిత్ అంత సీరియస్ అవుతున్నావు? కొంచెం కామ్ డౌన్ అవ్వచ్చు కదా. ఎలా కామ్గా అవ్వమంటావు రూపా? టైం చూస్తే 10 అవుతుంది. నువ్వు తిన్నావో లేదో? నువ్వు తినకపోతే నాకు ఆకలేస్తుంది. సరే గైస్, బండి రిపేర్ అయిందా? పార్టీకి వెళ్ళాలి. పార్టీయా? అదే ఈరోజు మన బాస్ బర్త్డే కదా, నువ్వు రావట్లేదా? ఆయన బర్త్డే కన్నా డెత్ డే కోసం చూసే వాళ్ళే ఎక్కువ. అదేంటి రోహిత్ అలా అంటావు? అలాగాక ఇంకెలా అనమంటావు? జీతం సరిగ్గా ఇస్తే జీవితకాలం చల్లగుండాలని ఆశీర్వదిస్తాం. ఆయన ఇచ్చే జీతమే అమావాస్కో పున్నమ్మకో ఒక్కసారి. దాంతో జీన్స్ ప్యాంట్ కూడా కొనలేము. అది కూడా కరెక్టే. ఈ లుక్లో ఏమొస్తాం? బాస్ పార్టీకి నేను రాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమర్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నేను రోహిత్ కలిసి వెళ్తాము, నువ్వు బండి చూసుకో. అది రూపా, పార్టీ అంటే మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా. నా దగ్గర మంచి బట్టలు కూడా లేవు. అదంతా నేను చూసుకుంటాను, నాకు వదిలే. అది చూసుకునేది నీ బండి రిపేర్ అయ్యేలా చూసుకో. అరగంట నుంచి చేస్తున్నాడు. అదంతా చెప్పే బదులు నువ్వే వచ్చి చూడొచ్చు కదా. చేస్తాం, మాకు రాదేంటి? నాదదే డౌట్. సేమ్ ఫీలింగ్ రోహిత్. ఇంత ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో తెలిసే నేనే రిపేర్ చేస్తాను కదా. టైర్ పట్టుకొని అక్కడే ఎందుకు కూర్చుంటా ఇందాక నుంచి? సర్లేరా, ఏదో క్యాజువల్ అడిగాం. క్యాజువల్ అంటే గుర్తొచ్చింది రూపా, బాస్ పార్టీకి క్యాజువల్ వేర్లో వెళ్దామా? రిచ్గా ఉంటది. బట్టలు లేకుండా వెళ్ళరా, చూడడానికి ఇంకా బాగుంటది. ఉమర్, మేము వెళ్ళిపోతున్నాం. బాయ్. నీ అబ్బా, పెద్ద స్కెచ్ చేసావు కదరా. అసలు ఈ బండికి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఇప్పటి వరకు వీడేం చూశాడు? స్కూటీ నేను, రోడ్డు, పెట్రోల్ బంక్ తప్పదు నాకు. రోహిత్, నువ్వు ఇలా డ్రైవ్ చేస్తూనే వెనకాల కూర్చుంటే భలే అనిపిస్తుంది నాకు. కూర్చుంటే సరిపోదు, ఖర్చులకు కొంచెం డబ్బులు ఇస్తే బాగుంటది. ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. ఈ ఒక్క డైలాగ్ చాలు. ఈ రోజంతా ఊరంతా తిప్పేస్తాను, తర్వాత బాస్ పార్టీకి వెళ్దాం. అయ్యో పాపం ఉమర్ ఫీల్ అవుతాడేమో. వాడేం ఫీల్ అవడే అదవా. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు రోహిత్? నాకు బాగా తెలుసు కదా వాడి గురించి, కానీ ఒక విషయంలో బాగా ఫీల్ అవుతున్నాడు రూపా. ఏ విషయంలో? అదే నీ బండి కొంచెం రిపేర్ అయింది కదా, దానికి నువ్వు పైసలు ఇవ్వలేదు. అసలే వాడి ముఖం చూడడానికి చండాలంగా ఉండదు కదా, మళ్ళా పైసలు ఇవ్వలేదంటే ఇంకా చండాలంగా ముఖం పెడతాడు. అలా అంటావేంటి రోహిత్? నేను మనీ ఇచ్చేస్తాను. వాడికిచ్చి నాకు ఇవ్వకుండా ఉంటావా రూపా? నీకేం కావాలి? నా పర్సులో కొంచెం పైసలు ఇస్తే చాలు. పర్సులోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఫోన్ పే అయితే చేస్తా, ఎంతైనా పర్లా. అబ్బా రోహిత్, ఈ రోజు దొరికిందాన్ని తురుదాం, దొరకందాన్ని తరుదాం. పొద్దున్నే పూజ చేసి నా మొహం కాకుండా రోహిత్ గారి మొహం చూసినట్టున్నా. ఆడి దరిద్రం నాకంటుకుంది. బైక్ నాది, పైసలేమో రూపావి, ఎంజాయ్ చేసేదేమో ఈ రోహిత్ గాడు. రోహిత్ రోహిత్, ఇదే ఫస్ట్ టైం నేను ఒకరి బండెక్కి కూర్చోవడం. ర్యాపిడో బుక్ చేసుకుంటే రోజుకి ఒకటి బండెక్కి కూర్చోవచ్చు. రోహిత్, నువ్వు ఫస్ట్ బండి పక్క కాపు. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగా బండి ఆపేసావేంటి? నేనెక్కడ ఆపాను, అదే ఆగింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనున్నాను కదా మెకానికల్ ఇంజనీర్ ని, 5 minutes లో సెట్ చేస్తానే. సేమ్ డైలాగ్. అక్కడ నా స్కూటీ దగ్గర ఉమర్ వేసాడు, ఇప్పుడు నువ్వు వేస్తున్నావు. ఇదంతా ఆయతో వల్లే వచ్చింది. ఉదయాన్నే లేసి ఏం శుద్ర పూజలు చేశాడు కానీ ఇక్కడ బండి ఆగిపోయింది, అక్కడ స్కూటీ ఆగిపోయింది. ఇప్పుడు త్వరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పని చేయి, 108కి కాల్ చేయి, ఫాస్ట్ గా వస్తారు. నువ్వు స్లోగా తీసుకొని వెళ్ళమన్నా ఫాస్ట్ గా తీసుకెళ్తారు. ఎక్కడికి? అదే షాపింగ్ చేయాలన్నావు కదా, దారి మధ్యలో షాపింగ్ మాల్ వచ్చినప్పుడు దిగేసి. అంబులెన్స్ డ్రైవర్ అయితే ఏం చెప్పను? లిఫ్ట్ కోసం కాల్ చేశానన్నా, ఇంకోసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు అని చెప్పు. అవునా, సరే అలానే చెప్తాను. 108కి ఫోన్ చేయనా రోహిత్ అయితే? ఏ రూపా, నేనేదో జోక్ చేస్తే సీరియస్ గా చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు వెళ్ళాలి కదా, ఎలా? ఒక పని చేయి, నేను వంకుంటాను, నువ్వు నా భుజం మీద ఎక్కువ హుసేన్ బోల్ట్ లా పరిగెత్తుకుంటా తీసుకెళ్తా. అవునా, నాకేం ప్రాబ్లం లేదు, పద. రూపా, అప్పుడు నాకు ఇంకొక ఆప్షనే ఉండదు, అదే అంబులెన్స్ లో నన్ను ఎక్కించుకు తీసుకెళ్తారు. ఉమర్ కి ఫోన్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా. రూపా, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు తెలుసా? బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని పొగిడా నిన్ను. ఓకే అమ్మయ్య, ఇంకా 2 kilometers పెట్రోల్ బంక్. చెప్పరా మిత్రద్రోహి, నేను నమ్ముకునే రోడ్డు మీద వదిలేస్తాగరా నువ్వు? మిత్రద్రోహి అనే అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే గానీ నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంటి, బండి ఆగిపోయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా?
అరే పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోతుంది కదరా. ఆ ముక్క ముందే చెప్పుంటే పెట్రోల్ కొట్టించుకొని వచ్చుండేవాని కదరా. కనీసం రా నువ్వు స్కూటీ వేసుకొని. సారీ రా, నువ్వు తోసుకుంటూ వెళ్ళిపో, కష్టే ఫలి. రే కట్ చేసాడు కదవా. నేనే వీడికి స్కెచ్ చేశాను అనుకుంటే వీడు నాకేసాడు స్కెచ్. ఇప్పుడు నేనేం చేయాలి? రోహిత్ ఏం చేద్దాం? వీటితో పాటు నాకు కూడా డబ్బులు ఇవ్వాలి రూపా. బాస్ పార్టీ చాలా బాగా జరిగింది కదా. నిజం చెప్పాలంటే బాస్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే రూపా. అవును, అసలు నేను ఇక్కడ బాస్ పార్టీ మిస్ అవుతాను అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. అయ్యో రూపా, టెన్షన్ ఎందుకు, దండగా రోహిత్ పాసిబిలిటీ ఉండగా. నీకెందుకు ఉంటుందిరా టెన్షన్? అరే నువ్వేంట్రా ఇప్పుడు వచ్చావు, అందరు వెళ్ళిపోయిన తర్వాత? చెప్పాడు కదా రోహిత్. బాస్ పార్టీకి నేను రాను. మేబీ అందుకే పార్టీ అయిపోయిన తర్వాత వచ్చాడేమో. మీరిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారుగా. నువ్వు లేకుండా నేనెలా ఎంజాయ్ చేస్తాను ఉమర్? అవునరా, నేను లేను కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తుంటావు. కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు అదవా. అవును, నా స్కూటీ రిపేర్ అయిపోయిందా? రూపా, ఇంజన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ అంటారు, పెట్రోల్ అయిపోతే కాదు. అవునా? ఐమ్ వెరీ సారీ, నేను చూసుకోలేదు. అయినా రోహిత్ నువ్వు కూడా చెక్ చేయలేదా? అంటే పోయినసారి వచ్చిన ప్రాబ్లమే మళ్ళీ వచ్చి ఉంటుందని అక్కడే ఫోకస్ పెట్టాను. పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. అయినా పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇంత లేట్ ఏంట్రా? పెట్రోల్ బంక్ ఏమైనా పక్కనే ఉంది అనుకుంటున్నావా? 4 కిలోమీటర్లు పోలు రాను, వచ్చేవరకు టైం అయింది. దాల్ తీరింది ఎదవకి. అట్లీస్ట్ రోహిత్ కి ఫోన్ చేయాల్సింది కదా. నంబర్ బ్లాక్ చేశాడు దరిద్రుడు. సరే గాని ఇచ్చుడు, రూపా కొనిచ్చింది. ఎలా ఉంది షర్ట్? బానే ఉందిరా, ఇప్పుడేం నాకొద్దు. నీకు కాదు నాకురా కొనిచ్చింది రూపా. ఆల్రెడీ రూపా దగ్గర మనీ దోచేస్తున్నావు కదా, సరిపోలేదు. అవును, నీకెంత ఖర్చు అయింది ఉమర్ స్కూటీకి? అయ్యో పెట్రోల్ కొట్టించడానికి డబ్బులే ఉంది. ఎద్దవ్వకి ఏం అవసరం లేదు రూపా. నీకు రావాల్సిన మొత్తం తీసుకొని నాకు రావాల్సిన ఇన్కమ్ ఆపేస్తావా? రూమ్కి రా చెప్తా. అలా అంటావేంటి రోహిత్? ఇందాక షాపింగ్ చేసినప్పుడు డ్రెస్ తీసుకుందాం అన్నా కూడా వద్దన్నా. అంటే బర్త్డే మొన్నే కదా అయ్యింది, అన్ని బట్టలుంటే కష్టపడతాడని నేనే వద్దన్నా. అనయ్య రోహిత్, రూపా మనం ఒకరోజు షాపింగ్ వెళ్దాం. డెఫినెట్ గా ఉమర్, నీకేం కావాలనో కొనుక్కో, అస్సలు మొహమాట పడుకో. అయ్యో మా వాడు చాలా మొహమాటస్తుడు, ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాడులే. అవునా? డెఫినెట్ గా తీసుకో, నేను నీకు 50K పంపిస్తా. 50,000? దివాళీ దసరా ఆఫర్లు ఉన్నాయి కదా, 10,000 పంపించు చాలు. ఎత్తం నీ అలా అంటావేంటి రోహిత్? పాపం తను బాస్ బర్త్డేకి రాకుండా నా బండితో పాటు ఉండిపోయాడు. ఆ మాత్రమే ఫైన్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ రూపా, ఇప్పుడున్న లోన్స్ మొత్తం క్లియర్ చేసుకుంటాను. అవునా? ఇంకా ఉన్నాయంటే చెప్పు, అది కూడా క్లియర్ చేసేద్దాం. అయితే 25K. అవునా? సరే వెయిట్, ఇప్పుడే పంపిస్తాను. నీ జీపే నంబర్ చెప్పు. 90525. రూపా నెక్స్ట్ టైం నీ బండి ఎప్పుడు రిపేర్ అయినా నాకే కాల్ చేయి. 24/7 అవైలబుల్ గా ఉంటా. అవునా? దట్స్ సో స్వీట్ ఆఫ్ యు రోహిత్. సరే నాకు ఒక పని ఉంది, నేను వెళ్తాను. బాయ్ గైస్. నేనేమైనా డ్రాప్ చేయనా? పర్లేదు రా, నేను పెట్రోల్ కొట్టించగా వెళ్ళిపోద్ది. బాయ్ గైస్. బాయ్. వెనక అక్కడ చూసావా, అదిరిపోయింది. బాయ్. ఊపింది చాలు, చూడలేక చస్తున్నా. అయినా నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేదే లేదా? రూపా దగ్గర డబ్బులు తీసుకొని సిగ్గు లేకుండా. సిగ్గు గురించి నువ్వు చెప్పాలరా, సిగ్గు లేకుండా రోడ్డు మీద వదిలేసి బాగా ఏం చేశారుగా. అదంతా మన మంచి కోసమే కదరా, అలా చేయబట్టే కదా ఇప్పుడు మన అకౌంట్ లో 75,000 పడ్డాయి. చేదిరా మనానా, ఈ 75K నాదిరా, ₹1 కూడా ఇవ్వను. అవునులే, మనీ వచ్చాక మనుషులకి వాల్యూ ఎందుకుంటది. ఏమంటావు ఉమర్? నువ్వేమని అనుకోరా, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? కలిసి వెళ్దాం అనుకున్నాం కదా రూమ్ కి. సారీ రా, నేను శోభనాథ్ బయటికి వెళ్తున్నాను, నాకు లేట్ అయిపోద్ది. బాయ్. 75,000 పడ్డాయి కదా, శోభనం ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఎవడెంత హ్యాపీగా ఉండాలో అందరూ ఉన్నారు, నేను తప్ప. ఇంకేముంది, ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వెళ్తా. జై విజయలక్ష్మి జై కనకలక్ష్మి సిద్ధించు గబగబా, జై విజయలక్ష్మి జై కనకలక్ష్మి సిద్ధించు గబగబా, జై విజయ. ఏంటి గంట సౌండ్ ఏంటి? సిద్ధించు గబగబా. ఏం చేస్తున్నావురా? చూస్తే కనిపించట్లేదా? పూజ చేస్తున్నా. నాకు కనిపిస్తుంది. ఈ టైంలో ఇవన్నీ ఏంటి? నువ్వు మార్నింగ్ పూజ చేస్తే తప్పలేదు, నేను ఈవినింగ్ చేస్తే రాంగ్ గా. నీకు చెప్పేది ఒకసారి వినరా. నేనెన్నో ఈ పూజతో ఎలా అయినా ఆ రూపా నాకు వశమైపోవాలి. రూపా ఇంకోటి వశం అయిపోయింది, ఇంకోటితో మూవీకి వెళ్ళా, నేను చూసా. ఏం మాట్లాడుతున్నావురా? సరిగ్గా చూసావా? నా రూపా నిప్పు నిప్పే, దాన్ని వేరే వాడు ఆడుతున్నాడు. రేయ్
నాకేం కావాలన్నా నాకన్నా ముందే నాకు కొనిస్తుందిరా నా రూపా. నేనంటే లవ్ ఇష్కు కాదల్. అది చెప్పాల్సి నువ్వు కాదు, రూపా. ఇద్దో రూపానే కాల్ చేస్తుంది, తన్నోడితోనే చెప్పిస్తా. ఇందు రూపా చెప్పు. రోహిత్, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఏముంది, నోట్తో చెప్పేసే రూపా. మళ్ళీ మనకు మొహాటాలు ఏమున్నాయి చెప్పు. ఇప్పుడు మీట్ అవుతావా? లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఉమ్మర్ కలిసి వచ్చేయండి. మన మధ్య వాడేందుకు, పానకంలో పొడకలాగా. నేను వచ్చేస్తా. అవునా, సరే ఓకే. చూసావా, ఇప్పుడే మీట్ అవుదాం అంటుంది. మా లవ్ మ్యాటర్ చెప్పడానికి తెలుసా. నీకు అలా అనిపిస్తుందా? నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా. నీకు ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే నువ్వు మార్నింగ్ నాతో రావాలి. రూపా చెప్పే మ్యాటర్ అంతా నువ్వు వినాలి. నీ కళ్ళల్లో బాధ నేను చూడాలి. లాస్ట్ లో ట్రీట్ కూడా ఇస్తా అని చెప్పింది విన్నాక నువ్వు షాక్ ట్రీట్మెంట్ లో ఉండాలి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఐ విల్ వాచ్. అవును మచ్చా, ఈ రూపా ఏంటి ఇంకా రాలేదు? మళ్ళీ ఆ స్కూటీ ఎక్కడైనా ఆగిపోయి ఉంటది అంటావా? నాకేం తెలుసురా, నువ్వే కదా ఫోన్లో మాడింది. తను ఇక్కడికి రమ్మంది. హాయ్ బ్రో, మీరు రోహిత్ అండ్ ఉమర్ కదా? అవును, నువ్వెవరు? బ్రో మీరే కదా మన రూపాతో థియేటర్లో ఉంది. యా బ్రో, నేనే. నా గురించి రూపా మీకేం చెప్పలేదా? చెప్పింది. నువ్వు పెద్ద సీఎం పిఎం చెప్పుకోవడానికి నీ గురించి. రే 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 ఆగరా, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం కదా. ఆగు, కంగారు ఎందుకు? హాయ్ అఖిల్. టైం ఉందిరా. సారీ గైస్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇట్స్ ఓకే రూపా, వీడితో ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పచ్చు. ఎలా చెప్తుందిరా? ఇలా మీరందరూ ఉంటే కొంచెం ప్రైవసీ ఉండాలి కదా. పాపం టెన్షన్ పడుతుంది తను. టెన్షనా? టెన్షన్ దేనికి? బై ద వే, దిస్ ఇస్ అఖిల్. మీ బ్రదర్ బెస్ట్ అయి ఉంటాడు అంతేగా. కొంచెం రూపా చెప్పింది వినరా, కాస్త ఆగు. ఏం చెప్తుందిరా? మహా అయితే నన్ను లవ్ చేస్తున్నాను, నేనంటే చాలా ఇష్టం, నేను లేకపోతే కోసేసుకుంటానని చెప్తుంది అంతే కదా. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ. ఈ లవ్ మ్యాటర్ లో కూడా భలే జోక్స్ వేస్తావు రోహిత్. నువ్వు జోక్ ఏంటి రూపా? నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? లవ్ చేస్తున్నా. థ్యాంక్స్ రూపా. సార్ ఆవేశపడకుండా తను చెప్పేది క్లియర్ గా విను. ఏం చెప్తావు చెప్పు. లవ్ చేస్తున్నా, కానీ అఖిల్ని చేస్తున్నా. అఖిల్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. నేను చెప్తే విన్నావా? డోల్దేరి ఫస్ట్ ఎపిసోడ్ లో ఎర్ర కచ్చిప్ చూపించినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందిరా. నీ కర్మరా, మనమేం చేయలేం. అయ్యో కామ్ డౌన్ రోహిత్, ఇప్పటికీ నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వే. నేను మాత్రం నీ మనీ కోసం చూసానా? నీ మంచి మనసును కూడా చూసాను. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని ఎరుదాయండి. బాధపడకు బ్రో, లైఫ్ లో లవ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఇంకొక మాట మాట్లాడమంటే ఏ పాటకు ఆ పాట కట్ చేసి పడుతుంపుతాయి. ఏదో గుండేసుకుని. రోహిత్, మైండ్ యువర్ వర్డ్స్. తనతో అలా ఎలా మాట్లాడతావు? మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడు. మంచి మనోజ్ వాళ్ళు ఇంట్లో ఉండంటే కుదరదు ఇక్కడ. రే నేను చెప్పింది నేను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పద. నేనెందుకు వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోండి. అయితే బిల్ కట్ వచ్చాను, వెళ్ళిపోతా. బాగా చెప్పావు, వాడికి అదే కరెక్ట్. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఓవర్ యాక్షన్? నా ఎమోషన్స్ కూడా నీకు ఓవర్ యాక్షన్ లాగా కనిపిస్తున్నాయి కదా. డోంట్ వరీ రూపా, ఐ విల్ పే ద బిల్. బాయ్ గైస్, జాగ్రత్త. రిచ్ గర్ల్ ఫ్రెండ్ దొరికితే బిల్లులు తీసుకునేవాడు కూడా బిల్ గేట్స్ లా ఫీల్ అవుతున్నాడు. యాదవ్ గుండేసుకొని. ఏమనుకుంటుందిరా నా గురించి ఆ రూపా? లవర్ కి తక్కువ, ఫ్రెండ్ కి ఎక్కువ అనుకుంటుంది. అలా కుదరదంటే ఇచ్చిన గిఫ్ట్స్ అని రిటర్న్ ఇచ్చేయమంటది. వద్దులే, రిచ్ గర్ల్ ఫ్రెండ్ లానే కంటిన్యూ అయిపోతా. చివరికి ఒక మాట, రోడ్ లో ఉన్న మొల్ల కమ్మని అదే ముట్టి కతికించుకుంటే ఏమైతుందో తెలుసా? గుచ్చుకుంటదిరా. అలా గుచ్చేసి వెళ్ళిందిరా రూపా. అరే రూపానే కాల్ చేస్తుందిరా. లిఫ్ట్ చేయకుండా నాశనం అయిపోతావు. ఆ రూపా చెప్పు, మళ్ళీ స్కూటీ ఆగిపోయిందా? నేను వచ్చేసానా? హెల్ప్ ఏమైనా కావాలా? వచ్చేస్తున్నా.